ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పింగళవారి విజయలక్ష్మిని. ఈరోజు మీకు గుంట పొంగరాలు ఎలా చేయాలో చూపిస్తాను. అది మార్నింగ్ టిఫిన్కి బాగుంటుంది, సాయంత్రం స్నాక్స్ కూడా బాగుంటుంది. కొంచెం వెరైటీగా అందరూ వేసుకుంటారు, కొంచెం వెరైటీగా బాగుంటాయి. మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఇది దోసల పిండి అండి. ఒక 2 గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఒక 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలి. మరీ పలచగా కాకుండా ఇలా గట్టిజారుగా కొంచెం ముద్దగా ఉంటే గుంట పొంగరాలు మంచిగా బాగా వస్తాయండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వంట నూనె. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ముందుగా తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను శనగపప్పు, ఒక 1/2 స్పూను మినప్పప్పు. ఇవి బాగా వేగాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు. మనకు కావాల్సిన కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను కొంచెం వేస్తాను, పిల్లలు తినరు కదా కారంగా ఉంటే. సన్నగా కలుపుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు. బాగా వేగాలండి ఇవన్నీ కలిపి. ఒకసారి కలుపుకుంటే మొత్తం అన్నీ కలిసి వేగుతాయి. బాగా వేగుతున్నాయండి ఉల్లిపాయ ముక్కలు అన్నీను. మనము సాల్ట్ పిండిలో వేసేసాను. కావాలంటే దీంట్లో కూడా కొంచెం లైట్గా వేసుకోవచ్చు. నేనైతే పిండిలో వేసేసానండి. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకోవచ్చు. వేయించిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి మనం దోసల పిండిలో కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మీకు కావాల్సిన కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా మిక్సీ చేసేయాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదండి. ఇది పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. గుంట పొంగరాలు ఉంటుంది కదండి, పెనం లాంటిది పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి అన్నిట్లోనూ. ఇలా ఆయిల్ వేసుకున్నాకండి ఒక్కొక్క స్పూను ఈ గుంటల్లో వేసుకోవాలండి. తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత ఎక్కువ పెద్దవైపోతాయి. ఇలా అన్నీ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్లో మూత పెట్టుకోవాలి, ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టుకోవాలి, 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. గుంట పొంగరాలు వేగాయేమో చూసుకుందాం. వేగాయండి. ఇలా అన్నీ తిరిగేసుకోవాలండి, లేదా మాడిపోతాయి. గోల్డెన్ కలర్లో వస్తాయి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు. బాగా వేగాయండి. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. బాగా కాలిపోయాయండి. ఆ స్టవ్ ఆర్పేసుకోవచ్చు. గుంట పొంగరాలు అయిపోయాయండి. వేడివేడిగా పిల్లలు ఇష్టపడుతూ తింటారు. చాలా బాగుంటాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు నలిగించాం కదా, చాలా బాగుంటుంది. ఇంట్లో సాక్స్ కానీ, టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దామండి. సూపర్, చాలా బాగున్నాయండి. లోపల ఉడికి సాక్స్లో నంచుకునేలాగా సూపర్ అండి, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.